హాయ్, హలో, నమస్తే. నేను మీ అడపా వినీత్. ఈరోజు మన పాడ్కాస్ట్ హలో ఎఫెక్ట్. ఏంటి ఈ హలో ఎఫెక్ట్ తెలుసుకుందాం పదండి. ఇది ఏంటంటే, సపోజ్ మనకు ఒకళ్ళు బాగా అందంగా కనిపించారు. ఆ అందంగా కనిపించిన వాళ్ళు చాలా తెలివిగల్లాళ్ళు అన్నట్టు మనకు అనిపించింది. ఎందువలన? వారి అందం మన వైపు ఆకర్షించింది కాబట్టి ఆ అందంతో పాటు వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళ యొక్క బిహేవియర్, వాళ్ళ యొక్క డ్రెస్, హెయిర్ స్టైల్, అలాగే అతని యొక్క నడక, హావభావాలు, ఎక్స్ప్రెషన్స్, నవ్వు, ఇవన్నీ మనం చూసి ఒక రోజులో మనం పసిగట్టేస్తాం, అబ్బో అతను చాలా తెలివిగలడు అని. రోజు అతనితో జర్నీ చేస్తుంటే, ట్రావెల్ చేస్తూ ఉంటే తెలుస్తుంది అతనిలో ఉన్న ఇంకొన్ని క్వాలిటీస్ మనల్ని ఎంతో కొంత అట్రాక్ట్ చేస్తాయి. అయితే ఆ దేవుడు కొంతమందికి వేస్తాడు కదా, అలా అని చెప్పి అందంగా లేనోళ్ళు తెలివిగల్లాళ్ళు కాదా అని. అలా అనుకుంటే మీరు పప్పులో నిప్పులో రెండిట్లో కాలేసినట్టే. లేదంటే హాట్ వాటర్లో తెలియకుండా చేయబెట్టినట్టే, మైండ్ పనిచేయక. ఎందుకు చెప్తున్నానంటే, అందంగా ఉన్నవాళ్ళు తెలివిగల్లాళ్ళు అనుకోవడం వాళ్ళపైన మనకున్న అట్రాక్టివ్నెస్ మాత్రమే. అందంగా లేనోళ్ళు కూడా తెలివిగల వాళ్ళు, మంచివాళ్ళు, మంచి మనసున్న వాళ్ళు, సాయం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కాకపోతే ఈ హలో ఎఫెక్ట్లో చెప్పేది ఏంటంటే, ఎక్కువ అందగత్తెలు, అందంగా ఉన్న మగాళ్ళు, అలాగే మనం చూసే చూపులో మంచిగా అనిపించే స్త్రీలు, పురుషులు, అలాగే వాళ్ళ మాటలలో వాళ్ళ మనస్తత్వం, వాళ్ళతో మన జర్నీ, ఇవన్నీ మనలో ఒక సానుకూల దృక్పథాన్ని తీసుకొస్తాయి. దీన్నే హలో ఎఫెక్ట్ అంటారు. ఎవరినైనా గురించి మనకు మొదటగా కలిగే అభిప్రాయం వారి పని లేదా కంపెనీ గురించి పక్షపాత, సానుకూల లేదా ప్రతికూల అభిప్రాయాన్ని కలిగి ఉండడానికి దారితీస్తే అది హాలో మరియు హార్న్ ఎఫెక్ట్ అంటాం. హాలో ఎఫెక్ట్ అనేది ఒక రకమైన అభిజ్ఞా పక్షపాతం. ఇది మీరు ఒక ప్రతికూల లక్షణం ఆధారంగా ఒకరి గురించి వెంటనే తీర్పు ఇచ్చినప్పుడు సంభవిస్తుంది. హార్న్ ఎఫెక్ట్ ఒక ఉదాహరణ ఏమిటంటే, ఒక కంపెనీ విశ్వసనీయతను మరియు సానుకూల మార్కెట్ అవగాహనను నాశనం చేసే చెడు ఉత్పత్తిని విడుదల చేయడం. సాధారణ హాలో ఎఫెక్ట్ ఉదాహరణ మెయిన్లీ అట్రాక్టివ్నెస్, ఆకర్షణ అన్నమాట. అచేతన పక్షపాతం అనేది జాతి, లింగం లేదా వైకల్యం వంటి విభిన్న లక్షణాలు మరియు సామాజిక వర్గాలను సూచిస్తుంది, మరియు తీర్పులు స్పృహ లేకుండానే తీసుకోబడతాయి. ఈ పక్షపాతాలు కార్యాలయంలో నిర్ణయం తీసుకోవడం వాటి పట్ల ప్రభావితం చేస్తాయి. దీనిలో హాలో మరియు హార్న్ ప్రభావం వాటిలో ఒకటి. ఒక ప్రాంతంలోని వ్యక్తులు, బ్రాండ్లు, వారి యొక్క ఇమేజ్ మరియు ఉత్పత్తుల పట్ల మనకున్న సానుకూల అభిప్రాయం మరొక ప్రాంతంలోని వ్యక్తి గురించి సానుకూల భావనకు దారితీసినప్పుడు హాలో ప్రభావం ఏర్పడుతుంది. ఈ అభిజ్ఞా పక్షపాతం తరచుగా కారణం లేకుండా తీర్పు ఇవ్వడానికి దారితీస్తుంది. అంటే జడ్జిమెంట్ అనమాట. మనం ఊరినే జడ్జ్ చేసేస్తాం. మానవ మెదడు మీ మెమరీస్ని మరియు అనుభవాల లెన్స్ ద్వారా సమాచారాన్ని వర్గీకరిస్తుంది. ఈ ప్రభావం ఒక రకమైన అభిజ్ఞా పక్షపాతం. ఇది వారు ఒక లక్షణం ఆధారంగా ఒకరి గురించి త్వరగా తీర్పు ఇచ్చినప్పుడు, అంటే జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు జరుగుతుంది. సందేశాన్ని, అంటే ఇన్ఫర్మేషన్ని కానీ లేదా వాళ్ళు ఇచ్చే మెసేజ్ని కానీ స్వీకరించే వ్యక్తి యొక్క మానసిక స్థితి సందేశాన్ని ఎలా స్వీకరిస్తుందో ప్రభావితం చేస్తుంది ఈ హలో ఎఫెక్ట్. ఈ ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి వ్యక్తులు, సంఘటనలు మరియు పరిస్థితుల గురించి వారి స్వంత దృక్పథాలు ఉంటాయి. వారి అభిప్రాయాలు అలాగే ఉంటాయి. హలో ఎఫెక్ట్తో బాధపడుతున్న వ్యక్తి తనకు బాగా నచ్చిన వ్యక్తుల నుండి మాత్రమే ఆలోచనలు మరియు సూచనలు స్వాగతిస్తాడు మరియు ఇతరుల ఆలోచనలు తిరస్కరిస్తాడు. హార్న్ ఎఫెక్ట్ అంటే ఒక వ్యక్తి యొక్క రంగంలో మంచివాడు కానందున అతని తక్కువ అంచనా వేయడం మరియు ఇష్టపడకపోవడం ఇలాంటివన్నమాట. ఇది వ్యక్తులు వారు ఒకరినొకరు ఇష్టపడినందువలన వారి మధ్య కమ్యూనికేషన్ నాణ్యతను ప్రభావితం చేస్తుంది. అంటే ఈ హార్న్ ఎఫెక్ట్ అండ్ హాలో ఎఫెక్ట్ మధ్య డిఫరెన్స్ ఏంటంటే, హార్న్ ఎఫెక్ట్కు వ్యతిరేకమైన దాన్ని హాలో ఎఫెక్ట్ అంటారు. హార్న్ ఎఫెక్ట్ ప్రతికూల లక్షణాలను ఆపాదిస్తుంది, అయితే హాలో ఎఫెక్ట్ సానుకూల లక్షణాలను ఆపాదిస్తుంది. దిస్ ఈస్ ద డిఫరెన్స్. హాలో ఎఫెక్ట్
మనకు ఎవరైనా గురించి సానుకూల మొదటి అభిప్రాయాన్ని కలిగిస్తుంది. ఇది ప్రతికూల లక్షణాలను విస్మరించడానికి మరియు ఇతరుల కంటే వారిని మరింత అనుకూలంగా చూసుకోవడానికి దారితీస్తుంది. అంటే మన ప్రభావం ఒకరి పాత్రలోని ఒక ప్రతికూల అంశం ఆధారంగా ఒకరిపై ప్రతికూల అభిప్రాయాన్ని కలిగి ఉండడానికి వీలు కల్పిస్తుంది అనమాట. మరియు దాని కారణంగా వారు అర్హులైన విధంగా వారితో వ్యవహరించకూడదు అనేది ఈ ఎఫెక్ట్ యొక్క సారాంశం. ఇది నియామక ప్రక్రియను ఎలా ప్రభావితం చేస్తుందంటే, ప్రతికూల అంశాల చుట్టూ ఉన్న ఈ పక్షపాతాల సంస్థ నియామక ప్రక్రియపై భారీ ప్రభావాన్ని చూపుతాయి. అంటే పాజిటివ్గా ఉన్న మనుషులు మాత్రమే మంచివాళ్ళు, నెగిటివ్గా ఉన్న మనుషులు మంచివాళ్ళు కాదు అని అనుకుంటాం. కాకపోతే నెగిటివ్గా ఉన్న మనుషులు కూడా మంచివాళ్లే, వాళ్ళ మనస్తత్వం మంచిదే, కానీ వాళ్ళకి కమ్యూనికేషన్ లోపం. ఏదైనా ఒక విషయాన్నో లేకపోతే ఒక పనినో స్వీకరించేటప్పుడు దానిలో వాళ్ళు తెలియక చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికో, మేనేజ్ చేయడానికో, అబద్ధం ఆడడానికో ప్రయత్నించే క్రమంలో దాన్ని వాళ్ళు నెగిటివ్గా తయారు చేస్తారు. వాళ్ళ పట్ల మనం నెగిటివ్గానే ప్రవర్తిస్తాం, వీళ్ళు అబద్ధాలు ఆడతారు అని. అంతేగాని వాళ్ళ మనసులో ఏమీ ఉండదు. దాన్ని భయం వల్ల వచ్చేదాన్ని వాళ్ళు మేనేజ్ చేయలేక వ్యక్తపరిచే విధానంలో తప్పుగా భావిస్తాం. ఇది ఎక్కువ శాతం వ్యక్తుల్లో ఉండేదే. అలా అని చెప్పి వాళ్ళు మంచోళ్ళు కాదు, బ్యాడ్ పర్సన్స్ అని మనం అనుకుంటే మనం నెగిటివ్గా ఉన్నట్టు. కాబట్టి నియామక సమయంలో కనిపించే హలో ప్రభావం అభ్యర్థి బాహ్యంగా, నమ్మకంగా, పొడవుగా లేదా చక్కగా తీర్చిదిద్దబడిన వ్యక్తిగా ఉండడం వలన వారు నమ్మదగిన వారు మరియు తెలివైన వారు అని నమ్ముతున్నట్లు మనకు కనిపిస్తుంది. అలానే పాజిటివ్గా ఉన్న వ్యక్తుల్లో నెగిటివ్ షేడ్ లేదు అనుకోవడం మన తప్పే. పాజిటివ్గా ఉన్న వాళ్ళ మనస్తత్వం కూడా చెడుగా ఉండొచ్చు, కానీ వాళ్ళు బయటపడకపోవచ్చు, అదే వారి తెలివితేటలు. అందంగా ఉన్న వారి మనస్తత్వం కూడా చెడుగా ఉండొచ్చు, కానీ వాళ్ళు బయట పడకపోవచ్చు, అది వారి తెలివితేటలు. అంతేగాని అందంగా ఉన్న వారికి మాత్రమే దేవుడు అన్నీ ఇచ్చాడు, అందంగా లేనివారు, అలాగే కలర్ఫుల్గా లేని వాళ్ళు నెగిటివ్ మనుషులు అనుకోవడం మన యొక్క తప్పు మాత్రమే. ఇదే హాలో ఎఫెక్ట్కి నిర్వచనం. నియామకం సమయంలో హార్న్ ఎఫెక్ట్ వారు మాట్లాడే భాష వల్ల సంభవించవచ్చు. ఇది కంపెనీ భాషకు భిన్నంగా ఉంటుంది మరియు మేనేజర్కు ఆలోచనలు సరిగ్గా తెలియజేయకపోవడం ద్వారా అభ్యర్థి యొక్క ఇతర సానుకూల లక్షణాలను ప్రభావితం చేయొచ్చు. ముఖ్యంగా కమ్యూనికేషన్ అంటే వారి యొక్క భాష, వారి యొక్క వ్యక్తిత్వం, వారి యొక్క పరిభాష, వారి యొక్క ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ యొక్క ఫీలింగ్స్, ఎమోషన్స్, వీటిలన్నిటి మీద, వాళ్ళ యొక్క బిహేవియర్, క్యారెక్టర్ మీద కూడా ఈ హార్న్ అండ్ హాలో ఎఫెక్ట్లు పడతాయి. హాలో ప్రభావం రిక్రూటర్లను కొంతమంది అభ్యర్థుల పట్ల మరింత అనుకూలంగా వ్యవహరించేలా చేస్తుంది. చాలా మంది మేనేజర్లు కొంతమంది ఉద్యోగులను ఎల్లప్పుడూ ఆదరించడానికి, ఆకర్షించడానికి ఇష్టపడతారు. ఎందుకంటే వారు ఏదో ఒక రంగంలో మంచివారు అనే పాజిటివ్ ఫీలింగ్తో ముందుకెళ్తారు. అలా ఉంటేనే ఆయా రంగాల్లో, ఆయా కంపెనీల్లో ఉండే మేనేజర్లు, మేనేజ్మెంట్ ముందుకెళ్తాయి. లేకపోతే ఒక్కసారిగా కుప్పకూలిపోతాయి. ఇదే మేనేజ్మెంట్ అంటే. హాలో మరియు హార్న్ ప్రభావాన్ని ఎలా నివారించాలంటే, మేనేజర్లు కార్యాలయంలో తమ తీర్పుని పక్షపాతంతో కప్పిపుచ్చకుండా సరైన నిర్ణయాలు తీసుకోవాలి. నియామక ప్రక్రియలో ఈ రకమైన నిర్ణయాలను హాలో మరియు హార్న్ ప్రభావాలు ప్రభావితం చేస్తాయి మరియు సంస్థలోకి వారిని నియమించుకునేటప్పుడు వ్యక్తి యొక్క ప్రతి లక్షణాన్ని నిర్ధారించుకోవాలి. నియామక ప్యానెల్లోని వేర్వేరు వ్యక్తులతో 2 లేదా 3 ఇంటర్వ్యూలు నిర్వహించడం వల్ల హాలో ప్రభావం బాగా తగ్గుతుంది. నియామక ప్యానెల్లో బహుళ వ్యక్తులను చేర్చడం వల్ల అభ్యర్థికి మరింత నాణ్యమైన మరియు ఖచ్చితమైన అంచనా లభిస్తుంది మరియు కంపెనీకి అభ్యర్థుల గురించి మెరుగైన అంచనాలను అందిస్తుంది. ఇట్స్ ఆల్సో ఇన్ఫర్మేషన్. దాన్ని మనం ఎలా చెబుతాం, ఇన్ ఏ పాజిటివ్ ఆర్ నెగిటివ్ వే. ఇదే హాలో ఎఫెక్ట్. హాలో ప్రభావం సానుకూల మరియు ప్రతికూల దిశలలో పనిచేస్తుంది. మీరు ఒకరిలోని ఒక అంశాన్ని ఇష్టపడితే దాని గురించిన ప్రతిదాని పట్ల మీకు సానుకూల ధోరణి ఉండవచ్చు. మీరు ఒకరిలోని ఒక అంశాన్ని ఇష్టపడకపోతే దాని గురించి ప్రతిదాని పట్ల మీరు ప్రతికూల ధోరణిపై ప్రతిస్పందించవచ్చు, ఉండవచ్చు. ఇవే వీటికి కారణాలు. అంటే ఎక్కువ శాతం ఇంటర్వ్యూస్, ఉద్యోగాలు చేసేవాళ్ళు, మేనేజ్మెంట్ చేసేవాళ్ళు, CEO వాళ్ళకి ఈ లక్షణాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎదగడానికి కారణం ఈ పాజిటివ్ నెగిటివ్ ఫీలింగ్స్, పాజిటివ్ నెగిటివ్ ఎఫెక్ట్స్ అనుకుంటాం కాదు. బాగా అందంగా ఉన్న CEOకి అనేక అవలక్షణాలు ఉంటాయి. వాళ్ళలో నెగిటివ్ ఫీలింగ్స్, నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి. వాడి జీవితంలో ఎన్నో తప్పులు చేసి ఉంటాడు, కానీ వాడు మేనేజ్ చేస్తూ నవ్వుతూ ముందుకెళ్ళిపోతాడు. అతను ఎన్నో బాధలు భరిస్తాడు, దేనికో దానికి లొంగుతూ ఉంటాడు, దేనికో దానికి అట్రాక్ట్ అవుతూ ఉంటాడు. కానీ బయట అవి ప్రదర్శించేటప్పుడు మాత్రం చాలా నవ్వుతూ సాఫ్ట్ నేచర్తో ఉంటాడు. అలా అని చెప్పి అతను నెగిటివ్ కాదనుకోవడం అది మన తప్పు. అందంగా లేని ఒక CEOని తీసుకున్నా, ఒక కంపెనీ చైర్మన్ని తీసుకున్నా, అందంతో అతను ముందుకెళ్ళలేదు. అతని యొక్క మంచి లక్షణాలు, పాజిటివ్ దృక్పథం, తను కనిపించేటప్పుడు నెగిటివ్గా కనిపించిన, చాలా హార్ష్గా ఉన్నా కూడా అతను తీసుకునే నిర్ణయాల యొక్క పట్ల అతని యొక్క దృక్పథం, అభిప్రాయం
ఎంత గొప్పదై ఉంటే ఆ కంపెనీ ఆ స్థాయిలో ఉంటుంది, అతను చైర్మన్ అయి ఉంటాడు అనే ఫీలింగ్, అతని యొక్క ఎమోషన్స్, అతను దేనికి అట్రాక్ట్ అవ్వకపోయినా మంచి వాటికి అతను స్పందించే విధానం అతని జీవితంలో అతన్ని ముందుకు తీసుకెళ్ళి ఉండొచ్చు. సో ఇది హాలో ఎఫెక్ట్ అండ్ హార్న్ ఎఫెక్ట్. ముఖ్యంగా హాలో ఎఫెక్ట్ వల్ల చాలామంది వాళ్ళ యొక్క జడ్జిమెంట్లని రాంగ్ జడ్జిమెంట్లతో పోలుస్తూ నెగిటివ్గా మారుతుంటారు. కాబట్టి అందం లేకపోవడం ఈ రెండూ కాదు, మనిషి యొక్క మానసిక స్థితి, అతని యొక్క ధోరణి, అతని యొక్క దృక్పథం, అతని యొక్క అభిప్రాయం, అతని యొక్క లక్షణం, ఇవన్నీ అతని మీద ప్రభావం చూపిస్తాయి. అంతేగాని మిగతా ఏవి కూడా అతని మీద ప్రభావం చూపించవు. ఒక మనిషిని అంచనా వేయడంలో అందం అనేది చాలా వరకు చాలా తక్కువ ప్రతిపాదన అనేది నా యొక్క ఫీలింగ్. ఇది ఈరోజు పాడ్కాస్ట్. మరిన్ని పాడ్కాస్ట్ల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మన యొక్క ఛానల్ని. అలాగే కింద మన యొక్క పాడ్కాస్ట్ పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ.